మల్లయ్య 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 అయ్యా అయ్యా నిద్రపోయావా? లేదయ్యా. భోజనం చేసావా? చేశానయ్యా. మీరు చేశారా అయ్యా? నేను చేశాను, చూస్తే తెలియడం లేదు. చూస్తుంటే ఊరికి కొత్తలా ఉన్నావు. అరే మీరెలా తెలుసుకున్నారు? మొహం మీద రాసి ఉండాలా ఏంటి? నువ్వు రోడ్డు క్రాస్ చేసేప్పుడే అర్థమైంది. ఏ మళ్ళీ మీ ఊరెళ్ళాలని లేదా? ఎందుకు అలా అంటున్నారు? ఇలా 2 సార్లు రోడ్డు క్రాస్ చేసావనుకో నీ బాడీలో ఎముకలు ఉండవు. ఏది కొంచెం అటు పక్క తిరుగు. అరే రే 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 వెళ్ళే దారిలో పూలు అమ్ముతారు, ఓ మూర పూలు కొనుక్కొని చుట్టుకో. వెళ్ళవయ్య అటు. అయ్యో కొట్టుకండి అయ్యా, అయ్యో కొట్టుకండి అబ్బో, అయ్యా పుని ఉంటుందయ్యా, అబ్బో అయ్యా, అయ్యా కొట్టదయ్యా, అయ్యా కొట్టదయ్యా, అయ్యా కొట్టదయ్యా, అయ్యా 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 నన్ను వదిలేండి అయ్యా, అయ్యా నన్ను కొట్టండి అయ్యా, నన్ను వదిలేండి అయ్యా. ఏంటయ్యా ఇది? వాడు వదిలేయండి ఏడుస్తున్నాడు కదా, ఇంకా ఎందుకు కొడుతున్నావు? ఎవరి అది? తెలీదమ్మా. రిచర్డ్ ఎవరు రాతి? నన్ను అడిగితే ఓ కెమెరా ఆఫ్ చేయవయ్యా, అసలే ఫిలిం ధర మండిపోతుంది. ఆఫ్ చేయవయ్యా. రిచర్డ్ మన హీరోని పట్టుకుని ఆ కుర్రోడు ఎలా కొడుతున్నాడో చూడబోయా. అయితే వాడినే హీరోగా పెట్టొచ్చుగా. నెక్స్ట్ సినిమాకా? ఓ వాడిని పెట్టుకుంటే బిజినెస్ అవుద్దా? బ్రహ్మాండంగా అవుద్దండి. నువ్వు చెప్పావు, ఫైనాన్స్ ఇవ్వాలిగా. చేయిదీవయ్యా. ఏమయ్యా ఒక డైరెక్టర్ పట్టుకుని ఏమయ్యా పోయా అంటావా? సారీ సార్, అలవాట్లో పొరపాటు. ఇదే అలవాటు కంటిన్యూ అయితే ఇంటర్వెల్ తర్వాత ఇంకో కెమెరా మ్యాన్ పెట్టుకుంటా, అటు చూడబోయా. స్టంట్ మాస్టర్ ఆగండాయా, ఆపోయా బాబు, మంచిగా నువ్వు వచ్చావు వదలమంటుంటే. వదలవయ్యా బాబు.
వదలండి. అరే విగ్గే కొంచెం తప్పుకోమ్మా. హీరో గారు ప్యాకప్ చేసేస్తా. ప్యాకప్ అంటే మళ్ళీ ఎప్పుడు కాలు చెట్టిస్తాడో, ఎప్పుడు సినిమా ఫినిష్ అవుద్దో. త్వరగా వెళ్ళి స్నానం చేయండి, కంపు కొడతాం. ఇంటికెళ్తే గుర్తుపట్టంటావా? అనుమానమే లేదు. అయితే వెంటనే స్నానం చేయాల్సిందే. అమ్మా ఫోటో బాగా వచ్చింది చాలా. చిన్నోడు ఎలా చూస్తున్నాడో చూసావా? చిన్నాడే బెదిరిపోయి బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎందుకురా అలా బిత్తరపోయావు? చాలా బాగుందమ్మా. ఎవరు తీశారు? హలో తర్వాత చేసుకుంటాను అని 40 సంవత్సరాలు నెట్టేశావు. ఇప్పుడైనా ఇక నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదరా. చెల్లాయి పెళ్లి తర్వాత నేను పెళ్లి చేసుకుందామని కొన్ని సంవత్సరాలు గడిపాను. చెల్లాయి పసుపు కుంకాలు పోగొట్టుకున్న తర్వాత నాకు పెళ్లి సంసారం ఎందుకులే నాన్న, నీకా వయసు అయిపోయింది. నేనిప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే చెల్లాయిని పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నాన్న? అదే ప్రతి నెల నీ జీతం అంతా ఇక్కడికే పంపిస్తున్నావు కదరా. ఒంటరిగా ఉన్నాను కాబట్టి పంపుతున్నాను. నేనే గనక పెళ్లి చేసుకుని ఉంటే అలా డబ్బు పంపలేను కదా నాన్న. మావయ్య హేయ్! ఊరెళ్ళి వచ్చే నెలలో వస్తాను, సరేనా? వచ్చేటప్పుడు నాకు కైట్ తీసుకురా మావయ్య. తీసుకొస్తాను. నాకు ఒక పిప్పి. ఏంట్రా అది పిప్పి? అది అది ఆ గుళ్ళో నల్లగా పొడుగు పెట్టి ఊతారే. నాదస్వరం. అదే అదే తీసుకొస్తాలే. అదెందుకు అడుగుతావులే అన్నయ్య, చదువుకుంటున్నప్పుడు పాట శబ్దం వినిపిస్తే చాలు అంతే పరిగెత్తుకెళ్ళిపోతాడు. సంగీతం అంటే వాడికి ఎంతో ఇష్టం, వాళ్ళ నాన్నలాగా. చెల్లాయి, అమ్మా ఏడవకమ్మా. బస్సు వచ్చింది, నువ్వు బయలుదేరు. నీ ఆరోగ్యం జాగ్రత్త, వెంటనే వచ్చేయ్. ఏంటి? బస్సు వచ్చింది, బయలుదేరు బాబు. అలాగే నాన్న. వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాబు, ఇక్కడ ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా? అదిగో అక్కడ వాగుంది. అక్కడ సార్, ఇది ఏ ఊరి కారు? హైదరాబాద్ కారు.
నేను బిడ్డల తల్లిని. నాకు ఎదురైతే నా పిల్లలు అనాథలైపోతారు. వాళ్ళకి తండ్రి కూడా లేడు. వదలండి, వదలండి, నన్ను వదలండి.